గత 10 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట 2వ రోజు తమ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు జేఎన్టీయూ కళాశాల గేటు వద్ద మోకాళ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ఆందోళన నిర్వహించారు. గత 2 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే విశ్వవిద్యాలయాల ఛాన్సలర్స్ స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా వివిధ విశ్వవిద్యాలయంలో 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తమ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాలలో 33 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు విద్యాబోధనలు అందిస్తున్న వారు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్లే అనే విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలను అందించినప్పటికీ వారి నుండి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకుంటే తమ ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఉంటే టీఏడిఏ హెచ్ఆర్ఏతో కూడిన 3% ఇంక్రిమెంట్ ప్రకటిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ నుంచి ఇక్కడ పనిచేసే అధ్యాపక మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చున్నాము. ఇక్కడ చేరడానికి గల కారణం ఏంటంటే అందరినీ కూడా మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అని మిమ్మల్ని అందరూ కూడా ఉన్న కాంట్రాక్ట్ పద్ధతిని తీసేసి రెగ్యులరైజ్ చేసి అందరినీ మీ యొక్క రెగ్యులర్ పొజిషన్లో కూర్చోబెడతామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి మేము ఇప్పటి వరకు కూడా గత 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ప్రతి ఒక్క మినిస్టర్కి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కలవనివి లేరు, ప్రతి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ మాకు సుల్తాన్పూర్ పరిధిలో ఉన్న సంగారెడ్డి మనకు వైద్యశాఖ మినిస్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా కాలేజ్కి ఇక్కడికి రిప్రజెంటేషన్ మా కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు వీసీ సార్, రిజిస్ట్రార్ గారు, ఏదైతే హైయర్ అథారిటీస్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ కూడా ఏ మాట కూడా మాకు పాజిటివ్గా ఒపీనియన్ ఇంతవరకు చెప్పలేదు. దానివల్లనే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో ప్రతి ఒక్కరం కూడా మూకుముడిగా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెకి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తోడ్పాటిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టేసి ఇక్కడ కూర్చొని ఎండనక వాననక ఈ నిన్న గాలిదుమ్ము వచ్చినా కానీ కూడా ఇక్కడే కూర్చొని మేము నిరవధిక సమ్మె మేము కేటాయించి ఇక్కడ కూర్చున్నాము. కానీ మాకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ ఇంతవరకు మాకు చేరలేదు. ఇది మేము కంటిన్యూస్గా ఈ మా యొక్క పాజిటివ్గా వచ్చేంత వరకు కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా ఒకటే డిమాండ్, మరి బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ కోసము మేము పోరాటం చేస్తున్నాము. మరి ఈ వాగ్దానము గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అది మేము గత 10 ఇయర్స్ నుంచి కూడా చెప్పిన ప్రతి పని కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రతి ఒక్కటి కూడా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. అయితే ఈ యూనివర్సిటీస్కి కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నో చెప్పలేము ఇప్పటి వరకు కూడా. కానీ మేము చేస్తున్న పనికి కొంచెం రెస్పెక్ట్ మేము ఆశిస్తున్నాము. ఆ రెస్పెక్ట్ మీ దగ్గర నుంచి మాకు వస్తుందని. ఆ రెస్పెక్ట్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్ కాకపోయినా కనీసం మాకు బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ తోటి జాబ్ భద్రత అనేది మేము ఆశిస్తున్నాము. ఆ జాబ్ భద్రతను మాకు ఇస్తారని మరి మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త మేము వింటామని కోరుతూ ఇది ఒక చిన్న మాట. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్స్ సుమారుగా 1200 మందిని
గత 10 సంవత్సరాల పైనే మేము పనిచేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వేరే డిఎల్, జేఎల్, పిఎల్ వాళ్ళని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసినారు. కానీ కేవలం యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేరు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ వారి యొక్క హామీని నెరవేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్లుగా మాకు కనబడతా ఉంది. సో ఈ సమయంలో మా యొక్క డిమాండ్ ఏంటి అనగా ఖచ్చితంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి 1200 మందిని మీరు రెగ్యులరైజ్ చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటి అంటే ఒకవేళ రెగ్యులరేషన్ల విషయంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మాకు బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్తో ఉద్యోగ భద్రతను మాకు కల్పించవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనగా యూనివర్సిటీలలో ఈ రోజున విద్యార్థులకు బోధనను అందిస్తున్నటువంటి వారు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్స్ అన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. యూనివర్సిటీలో మీరు చూడండి, వారి యొక్క ఎగ్జామ్స్ విషయంలో కానీ, వారి యొక్క చదువుల విషయంలో కానీ, వారి యొక్క రీసెర్చ్ విషయంలో కానీ కష్టపడుతున్నటువంటిది కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మమ్మల్ని రెగ్యులర్ చేయకపోతే ఇంకా తీవ్రతరంలో మేము ఉద్యమాన్ని కొనసాగించాల్సి వస్తుంది. మేము ఇంకా రోడ్ల మీదకి వెళ్ళి బటాయించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటి అంటే బేషరతుగా మీరు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా అందరం కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వారు సుమారు 10 సంవత్సరాల పైనే ఉన్నటువంటి వారే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వారు ఎవరు లేరు కనుక మీరు ఇచ్చినటువంటి డిమాండ్ నెరవేర్చవలసిందిగా మేము మనవి చేస్తూ నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాను.